అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కర్నూలు సిటీ న్యూస్. నా పేరు అశ్విని సూర్య. నగరంలోని సంకల్బాగ్లో వెలిసిన హరిహర క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభం ముగింపు రోజు గరుడ పక్షులు ఆలయంపై ప్రదక్షిణలు చేయడం ఈ ఆలయ విశిష్టతను తెలియజేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను ఆయన ధ్వజారోహణం చేసి ప్రారంభించారు. సంకల్బాగ్లో ఉన్న హరిహర క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 19వ వార్షిక బ్రహ్మోత్సవాలను మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ధ్వజారోహణ చేసి ప్రారంభించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ కార్యక్రమం జరిగిన వెంటనే ప్రతి సంవత్సరంలాగే గరుడ పక్షులు ఆలయంపై ప్రదక్షిణ చేసి ఆలయ విశిష్టతను చాటాయన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ అనంతరం టీజీ వెంకటేష్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. అప్పటి నుంచి కూడా ఎంతో నియమనిష్టలతో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన విధంగా పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పవిత్ర తుంగభద్ర నదీ తీరాన వెలిసిన ఈ క్షేత్రంలో తిరుమలలో జరిగే విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని తలపెట్టి గత 19 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు ప్రజల పుణ్యఫలం నియమ నిష్టలతో బ్రాహ్మణులు నిర్వహిస్తున్న పూజల ఫలితాల వలన ప్రతి బ్రహ్మోత్సవం ప్రారంభం రోజున అలాగే చివరి రోజున ఆయన చక్ర స్నానం రోజున గరుడపక్షి వచ్చి స్వామివారి ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి వెళ్ళటం అనేది ఎంతో అద్భుత విషయమని అన్నారు. అలాగే చక్ర స్నానం రోజున కూడా నదికి స్వామివారిని తీసుకువెళ్ళినప్పుడు విగ్రహం తేలికగా ఉండి చక్ర స్నానం అయిన తర్వాత తిరిగి తీసుకువచ్చేటప్పుడు విగ్రహం ఎంతో బరువు పెరుగుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఎంతో మహిమ ఉంటేనే ఇలా జరుగుతుందని ఆయన అన్నారు. 10 రోజుల పాటు ఎంతో సంప్రదాయబద్ధంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో కర్నూలు నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల వారు కూడా పాల్గొని స్వామివారి కృపకు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బివి రెడ్డి, దర్శకులు కరణ్, బ్రాహ్మణ సంఘం నాయకులు సండేల్ చంద్రశేఖర్, దుర్గాప్రసాద్, శ్రీధర్, సుబ్రహ్మణ్యం, రవిచంద్ర శర్మ, ఆర్యవైశ్య నాయకులు ఇల్లూరు లక్ష్మయ్య, కార్పొరేటర్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని డికేట్స్ వెనక బ్రాహ్మణ సమాజం కోసం వారి పెళ్లిళ్లకు మరి వారి పూజలకు ప్రజలకు పూజలు చేసే విధానంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణానికి నేను సహకరించిన నిరంతరం బ్రాహ్మణులు దీన్ని ప్రత్యేకత కాపాడుతూ వచ్చారు, పూజలు చేస్తున్నారు నిరంతరం. బ్రహ్మోత్సవం టైంలో గత కొన్ని సంవత్సరాలుగా ధ్వజారోహణ అయ్యేదే ఒక యానం అంటారు. అంటే 45 నిమిషాల్లో ధ్వజస్తంభం చుట్టూ గరుడ పక్షులు, విష్ణు వాహనంలైన గరుడ పక్షులు తిరిగిపోవటం ఆనవాయితీ. అలాగే హోమం మొదలైనప్పుడు కూడా రావటం కూడా ఆనవాయితీ. హోమం ఒక కొంతకాలం కిందటే జరిగింది, కొంత సమయానికే అప్పుడే గరుడ పక్షి వచ్చి వెళ్ళటం జరిగింది. మరి ఇక్కడ ధ్వజారోహణ అయితే మరి ఒక 45 నిమిషాల్లో రావటం ఆనవాయితీగా జరుగుతున్నది. అలాగే చక్ర స్నానం 10 రోజుల తర్వాత భగవంతుని స్నానాన్ని తుంగభద్ర నదిలో చేయించటం ఆనవాయితీ. భగవంతుని తీసుకొని పోయేటప్పుడు చాలా తక్కువ బరువుతో ఉంటారు. మరి స్నానమైనాక భగవంతుడు బరువు పెరగటం ఆనవాయితీగా ఉంది. ఇది కూడా మనకు చరిత్రలో తెలియని విషయాలు. భగవంతుడు స్నానానికి ముందు ఎందుకు బరువు తక్కువ ఉంటాడు, స్నానం చేపించేది బరువు ఎందుకు పెరుగుతాడు అనేది మనకు చరిత్రకు అందని విషయం. సో భగవంతుడు అనేది ఎన్నో రూపాల్లో ఎన్నో ఆయనకున్న భక్తులతో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న బ్రాహ్మణ సమాజానికి మరొకతూరి నమస్కారాలు పెడుతూ మంచి నిరంతరం మరి ఇక్కడ ఈ బ్రహ్మోత్సవం టైంలో భోజన కార్యక్రమాలు ఉంటాయి. ఆ భోజన కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వహించాలని కోరుతూ, స్వాతంత్ర సమరయోధులు టీకేఆర్ శర్మ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన త్యాగాలు జీవితాంతం గుర్తుంటాయని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కేవీఆర్ మహిళా కళాశాలలో
జరిగిన టీకేఆర్ శత జయంతి ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేవీఆర్ మహిళా కళాశాలలో క్లస్టర్ యూనివర్సిటీ సాహితీ సదస్సు సంయుక్తంగా నిర్వహించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మాజీ ఎమ్మెల్యే టీకేఆర్ శర్మ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు టీకేఆర్ శర్మ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన త్యాగాలు ప్రతి ఒక్కరికి గుర్తుంటాయన్నారు. స్వాతంత్ర సమరయోధుల జీవితాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. మానవుడు పుట్టినప్పుడు కులాలు మతాలు లేవని, ఆ తర్వాత వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయన్నారు. మొదట 4 కులాలుగా ఏర్పడి ప్రస్తుతం అనేక కులాలుగా విభజింపబడ్డాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓసీ, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల మధ్య దూరం కనబడుతోందని, నాయకులు ఎందుకు వాటిని ప్రోత్సహిస్తున్నారో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతి వేడుకల్లో ఆర్యవైశ్యులు మాత్రమే పాల్గొంటున్నారని, ఇతర సామాజిక వర్గాలు పాల్గొనకపోవటం దురదృష్టకరమన్నారు. అలాగే మహాత్మా గాంధీ కూడా దేశం కోసం పోరాడారని, అలాంటి నేతలు కూడా ఒక వర్గానికి పరిమితం చేయటం ఆమోదయోగ్యం కాదన్నారు. మహాత్మా గాంధీ ప్రజల కోసం పనిచేశారని, వారు కేవలం ఆర్యవైశ్యుల కోసం ఏమీ చేయలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జాతీయ నాయకులను, ప్రజల కోసం త్యాగాలను చేసిన వారిని ప్రజలు కులాలకు మతాలకు పరిమితం చేయకుండా అందరూ కలిసి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. మన దేశ రాజ్యాంగాన్ని రచించే ప్రక్రియకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధిపతిగా ఉన్నారని, రాజ్యాంగ రచనల్లో 200 మందికి పైగా పాల్గొన్నారని, వారిలో ఓసీలు అధిక శాతం ఉన్నప్పటికీ అన్ని సామాజిక వర్గాలకు సమాన హక్కులు కల్పించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోవద్దని తెలిపారు. ప్రస్తుతం ఉన్న యువత, విద్యార్థులు కులాలు మతాలకు అతీతంగా అందరినీ సమాన దృష్టితో చూస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఏ సామాజిక వర్గంలో అయినా ఆర్థికంగా వెనుకబడిన వారు ఉంటే వారిని ఆదరించాలని ఆయన కోరారు. తాను ప్రజా ప్రతినిధిగా ఉన్న సమయంలో కేవీఆర్ కళాశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వివరించారు. అనంతరం క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సాయి గోపాల్, గాంధీ స్మారక నిధి ప్రతినిధి చక్రపాణి, గాడిచెర్ల ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రశేఖర కల్కూరా, ప్రముఖ వ్యాపారవేత్త రాఘవరెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు టీకేఆర్ శర్మ త్యాగాలను, ఆయన గొప్పతనాన్ని సమావేశంలో ప్రస్తావించారు. గాంధీ గారికో పొట్టి శ్రీరాములకో జయంతి ఉత్సవాలు జరిగిందంటే పూలహారాలు వైశ్యులే ముందుకు వచ్చి వేస్తున్నారు. అక్కడక్కడ కొద్దిగా ఓసీ వాళ్ళు కొద్దిగా వస్తున్నారు, పోతున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు మాట్లాడే వాళ్ళ కోసం పోరాడే కానీ వైశ్యుల కోసం ఎక్కడ పోరాడింది చరిత్రలో లేదు. కానీ ఇప్పుడు వేస్తుండేది ఒక వైశ్యులు మాత్రం వేస్తున్నారు. బికాజ్ ఆయన వైశ్యుడు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు రావటం లేదు, వైశ్యులు మాత్రం వేస్తున్నారు. ఇది ఇంత భయంకరమైన దరిద్రమైన అలవాట్లు పోగొట్టుకోవాలి. అది పోగొట్టుకున్నప్పుడే మన దేశం బాగుపడుతుంది. పొట్టి శ్రీరాములు అందరి కోసం తెలుగు ప్రజల కోసం చేశాడు. ఆయన సేవంతా ఎస్సీలకు వెనుకబడిన వాళ్ళకే చేశాడు. మీరు చరిత్ర చూడండి, బాత్రూములకు అడిగాడు, అన్నీ చేశాడు. మహాత్మా గాంధీ ఇవంతా చేశాడు. మహాత్మా గాంధీ వైశ్యులకి ఏం చేయలేదు. ఆయన చేసిందంతా ప్రజల కోసం చేశాడు. మరి అలాగే శర్మ గారు ఉన్నారు. శర్మ గారు దేశం కోసం పాటుపడ్డాడు. మహాత్మా గాంధీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయాడు. రిస్క్ తీసుకున్నాడు, త్యాగం చేశాడు. సో ఇటువంటివి మనం ఎప్పుడూ చరిత్రలో మర్చిపోరాదు. రాజ్యాంగం రాశారు, అంబేద్కర్ దానికి అధిపతిగా పెట్టారు. అధిపతిగా నిర్ణయించేటప్పుడు అప్పుడు ఎవరు నిర్ణయించారు? అప్పుడు అంతా ఓసీలే అధికారం ఉండింది. అందరినీ కలుపుకుపోవాలని అంబేద్కర్ మేధావని, అంబేద్కర్ని చదివించింది కూడా నాకు శివాజీ అని. శివాజీ గ్రేట్ గ్రాండ్ సన్ను మాతో రాజ్యసభ మెంబర్గా ఉండేవాడు. మా ఫ్యామిలీ మెంబర్సే ఆయన ఫారిన్ పంపించాము, చదివించాము అని చెప్పారు. అంబేద్కర్ని వాళ్ళ ట్రస్ట్ నుంచే మేము అంబేద్కర్ని చేశామని. మరి ఓసీలే కదా వాళ్ళ క్షత్రియులు. అంబేద్కర్ లేనిది విడిపోవటం
ఇప్పుడుండే సమాజంలో చాలామంది విడగొడుతున్నారు. ఓసీల్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, బీసీలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, ఎస్సీలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. అందరూ మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు కాదు. తత్వాన్ని బట్టి మనం ముందుకు తీసుకోపోవాలి. ఇది యంగర్ జనరేషన్ మనం నేర్పకపోతే తప్పవుతుంది. సమాజంలో భారతదేశంలో భారతీయుల్ని విడగొట్టద్దండి. భారతదేశంలో ఉండేవాళ్ళు అన్ని కులాలు అందరూ మనమంతా ఒకే కుటుంబం అనేది మనము వెళ్ళాలి. ఏ కులంలో వెనకబడిన వాళ్ళు ఉంటారో ఆ కులంలో వాళ్ళని ఏమైనా సహాయ సహకారాలు అందించేది ధర్మంగా ఉంటుంది, చేయండి. అంతేగాని కులాన్ని విడగొట్టద్దండి, కులాలు ఇది చేయొద్దండి అని మీకు సమాజంలో మరుగుతూరి విద్యావంతులైన పిల్లలకు, విద్య నేర్చుకుంటున్న పిల్లలకు అందరికీ ఎక్కడ పొరపాటు జరిగింటే ఆ పొరపాట్లను మనం నిలదీయాలి. కానీ ఈ సమాజాన్ని అందరినీ దూరం చేసుకోవద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాను. శర్మ గారి జయంతిని కూడా ఈ కార్యక్రమంతో అనుసంధానం చేయడం చాలా మంచి పని. మన యువతలో ఈ విలువలను విస్తృతంగా మనం వారిలో తీసుకోవాలి అనే ఒక ఆలోచన లోకంగా ఉన్నటువంటి గాంధీ స్మారకని ప్రతినిధులు చేయడం చాలా ఉదాహరణమైనటువంటి విషయం. వీటితో పాటు మీరందరూ కూడా చేయవలసినటువంటి పనులు ఉంటాయి. స్టూడెంట్స్, నేను ఏ కళాశాలకు వెళ్ళినా ఈ మాటలు చెప్తూ ఉంటాను. మీరు చేయవలసిన పని ఏమిటంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీరు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. హూ డూ యూ థింక్ ఈస్ ద లాంగెస్ట్ లివింగ్ ఇండియన్? ఈ రోజున మన దేశంలో ఉన్నటువంటి అందరికంటే వయస్సు పెద్ద వయస్సులో పెద్ద అయినటువంటి వ్యక్తి, హిస్ నేమ్ ఇస్ స్వామి శివానంద్. ఆయన వయస్సు 126 సంవత్సరాలు ఆయన క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఎనీవే he could be more than 120 certainly. ఆయన పాస్పోర్ట్ లో ఉందన్నమాట ఆ సంవత్సరం. పద్మశ్రీ అవార్డ్ for being the longest living Indian today and he is alive. Swami Shivananda. Now drishtilo all of you are capable of beating the record of Swami Shivananda and most of the youngsters. అది ఎప్పుడు సాధ్యం అంటే మీ ఆలోచనల్ని, మీ జీవన విధానాన్ని, మీ ఆరోగ్యపు అలవాట్లని, మీ జీవన శైలిని తదనుగుణంగా మలుచుకుంటే జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా 126 సంవత్సరాలు ముఖ్యంగా పిల్లలు బతకాలని నేను కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా మీ యొక్క అవగాహనను పెంపొందింపజేసుకోవాలి. ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మహాత్మా గాంధీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని తెలిపారు. అహింసా విధానంలో దేశ స్వాతంత్ర పోరాటాన్ని ముందుకు నడిపించడం ద్వారా ప్రపంచ దేశాలకు మహాత్మా గాంధీ ఆదర్శంగా నిలిచారన్నారు. అలాగే దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ సూచించిన అహింసా సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. జాతిపిత వర్ధంతి వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ రోజు అఖండ భారతంలో స్వేచ్ఛగా అహింస లేకుండా స్వాతంత్రాన్ని మనం తీసుకొని రావడం, అలాగే గాడ్సే కాల్పులు జరిపినా కూడా హే రామ్ అని చెప్పి ఆయన ఏం చేయొద్దని చెప్పినటువంటి పెద్దలు గాంధీ గారు ఆ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. అలాగే మన కర్నూలులో కూడా జరుపుతున్నాం. శాంతియుతంగా దేశం మొత్తం నలుమూలలు తిరిగి దేశాన్ని స్వరాజ్యం తెచ్చి లాస్ట్ తన ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది. ఏ పదవికి ఆశించకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించే మహానుభావుడు మహాత్మా గాంధీ. అటువంటి మహానుభావుడు ఇలా మన వర్ధంతి కాలంగా జరుపుకుంటున్న ఒక విధంగా బాధ ఉంది. ఒక విధంగా దేశానికి మంచి చేసి
ఒక తెల్లదొరను తరిమి కొట్టి మనకు ఒక స్వరాజ్యం ఇచ్చిన మహానుభావుడు మహాత్మా గాంధీ. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరికీ మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కార్యక్రమం ఇలాగే కంటిన్యూ జరగాలని కోరుతున్నాను. మానవ సేవకు మించిన మాధవ సేవ మరొకటి లేదని సద్గురుదత్త కృపాలయం వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గురువు అన్నారు. ఈ మేరకు నగరంలోని లెప్రసీ కాలనీలోని విద్యార్థులకు లెప్రసీ డే సందర్భంగా సైకిళ్లు, గడియారాలు, మిఠాయిలను పంపిణీ చేశారు. జాతీయ కుష్ఠవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని లెప్రసీ కాలనీలో సద్గురుదత్త కృపాలయం వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గురువు ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లు, గడియారాలు, మిఠాయిలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సద్గురుదత్త కృపాలయం వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి మాతృశ్రీ కృష్ణవేణితో పాటు సద్గురుదత్త కృపాలయం అధ్యక్షులు మల్లారెడ్డి, ప్రతినిధులు రాకేష్, శ్రీధర్ గుప్తా, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సద్గురుదత్త కృపాలయం అధ్యక్షులు మల్లారెడ్డి మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా కుష్ఠవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని లెప్రసీ కాలనీలో ఉన్న విద్యార్థులకు సైకిళ్లు, గడియారాలు, మిఠాయిలను గురువు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సద్గురుదత్త కృపాలయం వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గురువు మార్గదర్శకంలో తాము సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని తెలిపారు. సద్గురుదత్త కృపాలయం ఆధ్వర్యంలో వైకుంఠ క్షేత్రం నిర్వహించబడుతోందని తెలిపారు. అలాగే నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగుల సహాయకులకు అన్నసేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను రూపొందించి ముందుకు సాగుతామని తెలిపారు. లెప్రసీ డే పురస్కరించుకొని లెప్రసీ కాలనీకి వచ్చి సద్గురుదత్త కృపాలయం సభ్యులందరం కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం అంటే గత 22-23 సంవత్సరాలుగా ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. గురువుగారి చేతుల మీదుగా వాళ్ళందరికీ సైకిళ్ళు మరియు వాచీలు, ఎవరికైతే విద్యార్థులకు అవసరం ఉందో ఆ సామాగ్రి మరియు అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకు స్వీట్లు పంచడం జరుగుతుంది. మరియు రాబోయే సంవత్సరము వృద్ధాశ్రమము లక్ష్మీపురం నందు ఓపెనింగ్ కాబోతుంది. ఇవన్నీ కూడా గురుగారి ఆధ్వర్యంలో, గురుగారి ఆశీస్సులతో జరుపుకుంటూ మేము అందులో పాల్గొన్నందుకు మేము ఎంతో సంతోషిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సైకిళ్ళు ఇవ్వడం ప్రతి సంవత్సరం జనవరి 30వ తారీఖున జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మాకు 4 పిల్లలకి సైకిళ్ళు, వాచీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా కాలనీలో ఈ యొక్క కార్యక్రమమే కాదు, తర్వాత మాకు వంట పాత్రలు అయితే ఏమి, తర్వాత కావాల్సిన అన్నిత మా కుటుంబాలకు కావాల్సిన కొన్ని సహాయకరమైన వస్తువులు కూడా ఆ గురుదత్త వాళ్ళ సహాయం ద్వారా మేము పొంది ఉన్నాం. ఇదే విధంగా వారు మాకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవుడు నిండి ఆశీర్వాదాలు దయచేయాలని, వారికి వారి కుటుంబాలకి మేలు జరగాలని మా కాలనీ వైపు నుంచి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియపరచుకుంటున్నాం. మోటార్ వాహన రంగంలో హోండా కంపెనీది విశిష్టమైన స్థానమని సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్ అన్నారు. హోండా సంస్థ రూపొందించిన హీరో డెస్టినీ 125 స్కూటర్ను ఆయన మార్కెట్లో విడుదల చేశారు. సస్య ఆటో షోరూంలో హీరో మోటో కార్ప్ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన హీరో డెస్టినీ 125 స్కూటర్ను మార్కెట్లోకి సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సస్య ఆటో జనరల్ మేనేజర్ నారాయణస్వామి, సస్య ఆటో అధినేత కిరణ్ కుమార్, భరత్తో పాటు కస్టమర్లు, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ మోటారు రంగంలో హోండా సంస్థకు మంచి పేరు ఉందని తెలిపారు. ఒకప్పుడు హీరో హోండాగా ఉన్న ఈ సంస్థ ప్రస్తుతం హోండాగా మారి మోటారు బైక్ ప్రియులకు అధునాతన ఫీచర్లతో ఎప్పటికప్పుడు నూతన 2 వీలర్లను అందుబాటులోకి తీసుకురావటం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం హీరో ఆటో జనరల్ మేనేజర్ నారాయణస్వామి మాట్లాడుతూ ప్రస్తుతం హోండా కంపెనీ ఆధ్వర్యంలో మార్కెట్లోకి విడుదలైన హీరో డెస్టినీ 125 స్కూటర్లో అధునాతన ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. ఎల్ఈడి రన్నింగ్ లైటింగ్, ఆటో టర్న్ ఆఫ్ ఇండికేషన్స్, డిజిటల్ మోటార్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ స్కూటర్ ఆన్ రోడ్ ధర 1,10,000 రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. నగర ప్రజలకు సస్య ఆటో వారి శుభాకాంక్షలు. సస్య ఆటో వారి ద్వారా హీరో మోటో కార్ప్ వాళ్ళు సరికొత్త వాహనము డెస్టినీ 125cc వెహికల్ను ఈరోజు కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఈ లాంచింగ్ కార్యక్రమంలో బి మధుసూదన్ గౌడ్ గారు, మన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కర్నూలు వారు పాల్గొన్నారు. అలానే ఈ వెహికల్లో వచ్చేసి అంత కొత్త ఫీచర్స్ తోటి ఫుల్లీ ఎల్ఈడి హెడ్ ల్యాంపు,
డే రన్నింగ్ లైట్, అంటే ఆటోమేటిక్గా వెహికల్ బయట వాతావరణంలో ఉన్న లైటింగ్కి అనుగుణంగా లైటింగ్ ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అవుతూ ఉండే లైటింగు, అలానే ఫుల్లీ ఎల్ఈడి లైట్స్, ఆటో టర్న్ ఆఫ్ ఇండికేటర్స్, వెహికల్ ఎప్పుడైతే మనం టర్నింగ్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్గా వెళ్తున్నామో ఆటోమేటిక్గా ఇండికేటర్స్ ఆఫ్ అయిపోయే సిస్టమ్ దీంట్లో కొత్తగా ఆవిష్కరించబడింది. అలానే డిజిటల్ మీటర్, ఫుల్లీ డిజిటల్ మీటరు, పెట్రోల్ మనం ఇంకా ఎన్ని కిలోమీటర్లు వెళ్తాము అనేది కూడా దాంట్లో చూపించడం జరుగుతుంది. అలానే రియల్ టైం మైలేజ్ ఇండికేటర్ చూపించడం జరుగుతుంది, లో ఫ్యూయల్ ఇండికేటర్ చూపించడం జరుగుతుంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ కట్ ఆఫ్ లైట్ చూపించడం జరుగుతుంది. అలానే కనెక్టివిటీ, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్ సిస్టము, మెసేజ్ అలర్ట్ సిస్టము, ఇవన్నీ కూడా మీటర్లో స్పీడోమీటర్లో అందుబాటులో కలవు. అలానే యూఎస్బి ఛార్జర్ కూడా దీనికి ప్రత్యేకతగా నిలిచి ఉంది. ఈ గ్లో బాక్స్ కూడా దీంట్లో కొత్తగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. మనిషి ప్రైస్ మైలేజ్ వచ్చేసి ఈ యొక్క వాహనం మైలేజ్ 59 కిలోమీటర్స్ పర్ లీటర్గా కంపెనీ దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. 59 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా కూడా. అలానే సీట్ లెంత్ కూడా 795 mm సీట్ లెంత్, ఫ్యూయల్ ఇండికేటర్, అవుట్ సైడ్ ఫ్యూయల్ ఇండికేటరు, అవుట్ సైడ్ ఫ్యూయల్ క్యాపు, ఇవన్నీ కూడా దీంట్లో ఉండడం జరిగింది. ఈ సరికొత్త ఫీచర్స్ తోటి ఈ వాహనం మన కర్నూలు నగరంలో మనకు అందుబాటులో కలదు. అందరూ కూడా ఈ వాహనం తీసుకొని దాన్ని ఎంజాయ్ చేయగలరు, దాన్ని ఉపయోగించుకొని మీ యొక్క నిత్యావసరాలను కూడా సద్వినియోగపరచుకొని సంతోషంగా ఉండగలరనే ఉద్దేశంతో అందుబాటులో కలదు. దయచేసి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 1,00,000 ఆన్ రోడ్ వచ్చేసి మీకు 1,10,000 రూపాయల వరకు ఆన్ రోడ్ ప్రైస్. ఇది దీంట్లో అన్నీ ఉంటాయి, లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్సు, వెహికల్ కాస్టు, ఆర్ఎస్ఏ, హెల్మెట్, అన్నీ కూడా ఈ ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో ఉండడం జరిగింది. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న సమయంలో తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ బుధవారం ఉదయం నుంచే తన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. తనకు సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేసేందుకు వచ్చిన వారిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను స్వీకరించిన వెంటనే ఆ సమస్యను పరిష్కరించాల్సిందిగా సామాజిక శాఖాధికారులకు సూచిస్తూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ లిఖితపూర్వక ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన వెల్లడించారు. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.